హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో 2500 మంది అనర్హులు. కార్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు అధికారుల సర్వేలో బట్టబయలు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఇంతకుముందుకు ఒక వీడియో అయితే చేసాం. ఎవరైతే ఇంటెల్ లీస్ట్ టైప్ 3 అలాగే లీస్ట్ టైప్ 1 ఎవరికైతే చూపెడుతుందో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రద్దవుతుంది. మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనం పక్కా సమాచారంతో వీడియోస్ అయితే చేసాం. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. బిల్లులు ఆగిపోవడంతో అధికారుల వద్దకు లబ్ధిదారులకు అయోమయంలో హౌసింగ్ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు హౌసింగ్ అధికారులు సర్వేలో తేలింది. దీంతో వారి బిల్లులు రిలీజ్ చేయకుండా అధికారులు హోల్డ్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో 100% పేదలకే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలు నియమించారు. ఆ కమిటీల లబ్ధిదారులను ఫైనల్ చేసి ఎమ్మెల్యేలకు అందించగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఇళ్లను మంజూరు చేశారు. ఇందిరమ్మ కమిటీల దగ్గరే కొంతమంది అనర్హులకు ఇల్లు మంజూరు అయ్యని చెప్పేసి హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. నిర్మాణంలో 2.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించగా ఇప్పటి వరకు 3.48 లక్షల ఇళ్లను కలెక్టర్లు మంజూరు చేశారు. ఇందులో 2.48 లక్షల ఇల్లు నిర్మాణ పనులు మొదలయ్యాయి. వీటిలో 20,000 ఇల్లు స్లాబ్ వరకు పూర్తి కాగా ఇప్పటి వరకు 3,800 కోట్ల లబ్ధిదారులకు వివిధ దశల కింద సాయం అయితే అందిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీల్డ్ సిబ్బందిపై చర్యలు. స్కీమ్ మొదలైనప్పటి నుంచి సిబ్బంది అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గ్రామ కార్యదర్శి నుంచి హౌసింగ్ అధికారుల వరకు ఎవరైనా లబ్ధిదారులు ఫోటో తీసి అప్రూవ్ చేయడానికి లంచాలు అడిగితే వారిని సస్పెండ్ చేస్తుంది. ఇలాంటి వాటిని చెక్ పెట్టడానికి లబ్ధిదారుడే ఇంటి నిర్మాణ పనులు ఫోటోలు తీసి నేరుగా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా లబ్ధిదారులకు తమ సమస్యలు ఇంటి బిల్ స్టేటస్ తెలుసుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏవైతే ఇంటే లీస్ట్ టైప్ 3 అలాగే లీస్ట్ టైప్ 1 ఉందో 99% కాదు 100% వీళ్ళకైతే పేమెంట్లు అయితే ఆగిపోయినాయి. వీళ్ళకైతే చాలామందికి సర్వేకి సంబంధించి ఏది అప్లికేషన్ స్టేటస్లో రకరకాలుగా వరకు బిఎల్ అని చెప్పేసి రకరకాల స్టాటస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఎగిరిపోయాయి. మళ్ళీ ఏమైతే చూపెట్టట్లేదు. వీళ్ళందరికైతే పేమెంట్ అయితే రావు. నేను ప్రతిసారి చెప్తున్నాను, పక్కా మీరు అర్హులైతే కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్తారు. మీకు పేమెంట్లు పడతాయి తప్ప మీరు అనర్హులైతే 80% పేమెంట్లు అయితే రావు. అలాగే లీస్ట్ 3లో అసలు మాట్లాడుకోవడం వేస్ట్. ఇక లీస్ట్ 2 గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లీస్ట్ 2లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీకు నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, మీకు ఇంటెల్ లీస్ట్ టైప్ 3 అలాగే లీస్ట్ టైప్ 2 ఉంటే మాత్రం 100% మీకు కూడా ఇల్లు రాదని చెప్పాను నేను. అలా ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటెల్ లీస్ట్ టైప్ 2 అలాగే లీస్ట్ టైప్ 2 ఉంటే మాత్రం 100% మీకు స్థలంతో 5 లక్షలు కావచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ కావచ్చు 100% ఇస్తారు. బట్ ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2027 సంవత్సరంలో ఈ G+3 విధానం అయితే అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దాని గురించి ఆల్రెడీ వాళ్ళు క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. ఒకవేళ అది కనుక సక్సెస్ఫుల్గా అయితే మాత్రం వీళ్ళంత త్వరగా అంటే వచ్చే నెక్స్ట్ ఇయర్లోనే కూడా ఈ స్కీము L2 వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే L1 వాళ్ళకైతే పూర్తి స్థాయిలో ఇది పరిస్థితి. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కూడా దాని గురించి ఇంకా మనకు అప్డేట్ అయితే రావాలి. దాని గురించి అప్డేట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.